అందరికీ క్రీస్తునామంలో వందనాలండి. అయితే పెద్దల పారంపర్యాచారాలు, ఆచారాల గురించి, దేవుని వాక్యం గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే మన భారతదేశంలో చాలా సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఏవండి? అవి కొన్ని మంచివున్నాయి, కొన్ని చెడ్డవున్నాయి. చెడ్డ వాటిని అనేక మంది వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కొన్ని మంచివున్నాయి. అవి చేయడం వల్ల మనకు కూడా మంచిది. అయితే ఆనాటి కాలంలో యూదులు తమ ఆచారాల్ని పాటిస్తూ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఇలా అన్నారన్నమాట. మీరు పెద్దల పారంపర్యాచారాన్ని ఆచరిస్తూ దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు అనేసి అన్నారు. అంటే చేతులు కడుక్కోకుండా తినడం అనే మంచిది కాదు కానీ కడుక్కునే తినాలి. కానీ ఆచారాల వల్ల దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. అది ఎంత మాత్రము మంచిది కాదు. ఏమండి? కొన్ని కొన్ని ఆచారాలు చెడ్డవున్నాయి. వాటిని మనం పక్కన పెట్టేయాలి. అది దేనికి వాడాలో, ఎందుకు వాడుతున్నామో మనం ఆలోచించగలగాలి. ఏమండి? అలాంటి ఆచారాలని మన చెడ్డ వాటిని పక్కన పెట్టి మంచి వాటిని తీసుకుని దేవుని వాక్యంలో మనం కొనసాగిపోవాలి. అందరికీ వందనాలు.